హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటనేది మీకు thumbnail లోనే తెలిసిపోయింది కదా. మా వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ వ్లాగ్ ఇది. యానివర్సరీ అయిపోయిన 2 months కి పోస్ట్ చేస్తుంది ఏంటి అని అనుకోకండి. లేట్ అయినా కూడా మా యానివర్సరీని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అని మీతో షేర్ చేసుకుందాం అని అయితే ఈ వీడియోని పోస్ట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ముందు వీడియోస్ లో నేను చెప్పాను కదా, మా యానివర్సరీ తర్వాత రోజే మా మమ్మీ వాళ్ళది గృహప్రవేశం ఉందని చెప్పేసి నేను ముందుగానే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. కానీ మా యానివర్సరీ మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను ముందు రోజు మా ఇంటికి వచ్చేసాను. మా ఇంటికి వచ్చే ముందు లక్కీ షాప్ దగ్గర కోన్ పెట్టించేసుకున్నాను, ఎందుకంటే నాకు కోన్ పెట్టుకోవడం రాదు. అక్కడ పెట్టించేసుకొని దారిలోని నాకు కొన్ని కావాల్సిన సామాన్లు అవి కొనుక్కొని ఇంటికైతే వచ్చేసాను. ఆ సామాన్లు అవి ఏంటంటే ఆ రోజు నైట్ ఏమైనా కొంచెం డెకరేషన్ లాగా చేద్దామని చెప్పి తీసుకున్నవి. నైట్ డిన్నర్ చేసేసి క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత నేను డెకరేషన్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. యాక్చువల్ గా మా పెళ్లి రోజుకి అలాగే మా ఆయన బర్త్డేకి ఇలా డెకరేషన్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం నాకు పర్సనల్ గా ఇష్టం. అందుకే ఇప్పుడు తంటాలు పడుతున్నాను. యాక్చువల్ గా మా ఆయనకి ఈ సర్ప్రైజ్ అలవాటు అయిపోయింది. ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఉండేదే ఈ డెకరేషన్ అనేది. కాకపోతే ఇయర్ కి డెకరేషన్ డిజైన్ అనేది మారుతుంది. ఆ డిజైన్ కి మనలో ఉన్న క్రియేటివిటీని ఇంకొంచెం యాడ్ చేసి ఆయన్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈసారి డెకరేషన్ మా మేడ పైన చేద్దాం అనుకున్నాను, కానీ మా మ్యారేజ్ డే టైం కి మంచు చాలా ఎక్కువ పడింది. సో అందుకని రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఎప్పుడులానే ఇంట్లోనే చేస్తున్నాను. మేడ పైన ఇంకా కొంచెం క్రియేటివ్ గా ప్లాన్ చేసుకున్నాను, కానీ క్లైమేట్ సహకరించలేదు. మేబీ బర్త్డే అవుతుందేమో చూడాలి. సో అందుకని ఇప్పుడు ఆ ప్లాన్ అది ఏంటి అనేది నేను రివీల్ చేయట్లేదు, మళ్ళీ సస్పెన్స్ ఉండదు కదా. ఈ డెకరేషన్ సామాన్లు అన్ని కూడా నేను పూర్ణ మార్కెట్ లో తీసుకున్నాను. బర్త్డేకి యానివర్సరీకి కంప్లీట్ సెట్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ నేను అలాగా హ్యాపీ యానివర్సరీ సెట్ తీసుకున్నాను. దాంతో పాటు వైట్ నెట్టెడ్ క్లాత్ హార్ట్ షేప్ బెలూన్స్ తీసుకున్నాను. ఈ సెట్ లోని వాడు రెడ్ అండ్ గోల్డ్ కలర్ బెలూన్స్ అయితే ఇచ్చాడు, కాకపోతే అవి రౌండ్ షేప్. సో అవి నేను యూజ్ చేయలేదు, అవి అలానే వదిలేసాను. హార్ట్ షేప్ బెలూన్స్ మాత్రం ఒక పక్క ఊతూనే ఉన్నాను, ఇంకో పక్క పేలుతూనే ఉన్నాయి. అందుకనే మీకు వీడియోలో కూడా ఎక్కువ బెలూన్స్ కనిపించవు. ఒక రఫ్ గా ఒక 8 to 9 కనిపిస్తాయేమో అంతే. చాలా వరకు బెలూన్స్ అన్ని వేస్ట్ అయిపోయి. ఈ డెకరేషన్ చేసే ఏరియాలో కింద నేను స్టార్టింగ్ లోనే దివానా పరుపు అయితే వేసేసాను. సో ఇప్పుడు ఆ పరుపు కిందకి ఈ క్లాత్ మొత్తం అడ్జస్ట్ చేసేస్తున్నాను. సో అప్పుడు మనకి స్టిఫ్ గా ఉంటుంది క్లాత్ అన్నది. దాని మీద మనం హ్యాపీ యానివర్సరీ అది కట్టడానికైనా అండ్ అలాగే లైటింగ్ కూడా నేను ఇక్కడ యూజ్ చేశాను. సో ఆ లైటింగ్ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఫస్ట్ పరుపు కిందనైతే నేను ఈ క్లాత్ అంతా సర్దేసుకున్నాను. సో ఇప్పుడు హ్యాపీ యానివర్సరీని అయితే అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఈ సెట్ లోనే నాకు రెడ్ కలర్ లోని హార్ట్ షేప్ ఫాయిల్ బెలూన్స్ అయితే వచ్చాయి. సో వాటిని కూడా నేను ఊదేసి ఇలా సెంటర్ లో ప్లేస్ చేశాను. ముందు అటు ఇటు సైడ్స్ పెడదాం అనుకున్నాను, సెంటర్ లోనే మంచి లుక్ వచ్చిందని చెప్పేసి సెంటర్ లో పెట్టేశాను. ఆ తర్వాత నా దగ్గర లైటింగ్ వైర్ ఉందని చెప్పాను కదా, సో అదైతే ఇక్కడ సెట్ చేసేస్తున్నాను. మొత్తం అరేంజ్ చేసిన తర్వాత ఒకసారి లైట్ ఆపేసి అయితే టెస్ట్ చేసుకున్నాను, కానీ లాస్ట్ లో ఏమైందో చూడండి. అసలు ఈ లైటింగ్ ని యూజ్ చేయకుండా అయిపోయింది. ఇది మొత్తం డెకరేషన్ లుక్, కానీ ఇంకా అవ్వలేదు. కింద ఆల్రెడీ పరుపు వేసానని చెప్పాను కదా, సో దాని మీద ఇలా మంచి బెడ్షీట్ వేసేసి అటు ఇటు కూడా కొన్ని హార్ట్ షేప్ బెలూన్స్ అయితే పెట్టేశాను. డెకరేషన్ కి కొంచెం సెంటర్ లోకి వచ్చేలాగా ఇక్కడ రోజ్ పెటల్స్ తోటి నేను రెక్టాంగిల్ షేప్ లో అయితే పెడుతున్నాను. రోజ్ పెటల్స్ పైన క్యాండిల్స్ పెట్టి ఐ లవ్ యూ అని అయితే చేద్దాం అనుకున్నాను, కానీ నేను అనుకున్న క్యాండిల్స్ నాకు దొరకలేదు. అంటే ఈ మధ్య వస్తున్నాయి కదా రౌండ్ షేప్ లోని చిన్న క్యాండిల్స్, సో వాటి కోసం అయితే నేను చాలా షాప్స్ లో తిరిగాను. అందరూ కూడా స్టాక్ అవుట్ అనేసి చెప్పేవారు. ఇంకా వేరే ఆప్షన్ లేక ఈ క్యాండిల్స్ అయితే తీసుకొచ్చేసాను. ఈ క్యాండిల్స్ తో కూడా బానే వచ్చింది, కానీ ఆ రౌండ్ క్యాండిల్స్ ఉంటే ఇంకా బాగా కనిపించేదేమో ఆ పెట్టిన డెకరేషన్ కి. అది కూడా మొత్తానికి డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటికి ఇంకా ఒక 5 minutes టైం ఉంది. ఆ పెట్టిన క్యాండిల్స్ అన్ని వెలిగించేసి నేనైతే వెళ్ళి మా ఆయనకి బ్లైండ్ ఫోల్డ్ కట్టేసి తీసుకొచ్చాను రూమ్ లోకి. ఇది నా డెకరేషన్ ఫైనల్ అవుట్పుట్. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ నా డెకరేషన్ కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, అవుట్ ఆఫ్ 10. से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే. మా ఆయనకి డెకరేషన్ చాలా బాగా నచ్చింది. ఆ డెకరేషన్ అలా చూస్తూనే ఉన్నారు. నేను ఇంటికి వచ్చేటప్పుడు సామాన్లు తీసుకొని వచ్చానని చెప్పాను కదా, అప్పుడే నాకు మా ఆయన ఫోన్ చేసి నువ్వు ఏవైనా తీసుకో గానీ కేక్ మాత్రం తీసుకోకు అని చెప్పారు. సో కేక్ మా ఆయన తీసుకున్నారు, ఇక్కడే మా ఇంటి దగ్గరలోనే. ఇంతకు ముందు మేము లైటింగ్ ని యూజ్ చేయలేదని చెప్పాను కదా, మా ఆయన్ని రూమ్ లోకి తీసుకొచ్చేటప్పుడు ఆ లైటింగ్ వైర్ మీద కాలేస్తారు. సో అప్పుడు లైటింగ్ అయితే ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. తర్వాత చూసి ఇంకెందుకులే సరే అని చెప్పేసి ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసాను. డెకరేషన్ అయితే కంప్లీట్ అయినంత వరకు బాగానే ఉన్నాను. కరెక్ట్ గా కేక్ కట్ చేసే టైంకి నాకు ఫుల్ గా నిద్ర వచ్చింది.
మేము అక్కడ కేక్ కట్ చేసిన తర్వాత మా ఆయన నాకు కేక్ పెడుతుంటే నా బాధ నాది. బెడ్షీట్ మీద పడిపోయింది, ఎక్కడ పాడైపోద్ది అని చెప్పి తుడిచేస్తున్నాను. ఫస్ట్ కేక్ కట్ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో టిఫిన్ చేసేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అండ్ మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి మా నాన్నగారు వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం పనులు అండ్ మా చిన్నమాయ గారు వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులతోనే మాకు ఆ రోజంతా గడిచిపోయింది. ఈ ఇయర్ మా పెళ్లి రోజుని ఇలా జరుపుకున్నాం మేము. కేక్ టేస్ట్ చాలా బాగుంది. మా ఆయన అయితే అసలు ఆ కేక్ వదలడం లేదు. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ మై డెకరేషన్ ఆల్సో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా డెకరేషన్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారన్నది అవుట్ ఆఫ్ 10. నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.